మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సోదాలు ఖండిస్తూ నిరసన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఐటీ దాడులతో తమ అభిమాన లీడర్ మల్లారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. తెల్లవారుజాము నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబాల సభ్యుల మీద మరి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన అల్లుడి ఇంటిపైన కూడా అనుచితమైనటువంటి ఈడీ దాడులు నిన్న నుంచి జరుగుతున్నాయి. దాదాపుగా 24 గంటల వ్యవధిలో కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ స్కీమ్ కి సంబంధించి ఈడీ విషయాలకు సంబంధించినటువంటి నశించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ మనతో మాట్లాడేందుకు శ్రేణులు చెప్పండి, నిన్న నుంచి కూడా ఆల్మోస్ట్ 24 గంటలు దాటిపోయింది. సో ఒకవైపు చూస్తే రాజశేఖర రెడ్డి అవైలబుల్లో లేరు, లేనప్పటికీ కూడా ఐటీ అధికారులు పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నేను ఇదే చెప్తున్నా అండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన కంటిన్యూస్గా పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఏదో కమాయించారు పాలిటిక్స్లో అన్నట్లు లేరు. వారు ఒక బిజినెస్ మ్యాన్, ఎప్పటి నుంచో ఉన్నారు, 25-30 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీకు ఐటీ దాడులు చేసేది ఉంటే చేయండి, పర్లేదు. ఆయన లేని సమయంలో అంటే ఐటీ వాళ్ళకి తెలియదా అండి ఆయన ఉన్నారో లేదో, ఇండియాలో ఉన్నారో తెలియదా? లేని సమయంలో కావాలని వచ్చి లేని సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంత హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతా ఉన్నాం. తీసుకోండి, మీకు ఆయన మీద డౌట్ ఉంటే మీరు ఐటీ రైడ్ చేయండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేయండి, ఏమైనా పేపర్స్ క్యాష్ దొరికి తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ విధంగా కుటుంబ సభ్యులని మొత్తం 24 అవర్స్ పైన మీరు గ్రిల్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగు. కానీ ఈ విధంగా కుటుంబ సభ్యులని మొత్తం 24 అవర్స్ పైన మీరు గ్రిల్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. మీరు తీసుకెళ్ళండి, పేపర్స్ తీసుకెళ్ళండి, రేపు ఆయన వచ్చినాక మళ్ళీ ఆయన పిలవండి, మాట్లాడుకోనేమని ఉంటే. అలా 70 ఏళ్ళ పైన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, చిన్న పాప ఉన్నది, అంటే కాలేజ్ పోయే కిడ్, ఆమెను పట్టుకొని మీరు ఇట్లా గ్రిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. సో అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలలో ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిగింది, దాంట్లో లావాదేవీలు చాలా ఉన్నాయి, దానికి సంబంధించిన విచారణ చేస్తున్నామంటూ ఐటీ అధికారులు చెప్తున్నారు. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఎక్కడ లేరండి. మీరు చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీ లేదు, ఎక్కడ కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్స్ లేదు, ఎక్కడ ఏం పెట్టుకోలేదు. అక్కడ మీరు చూడండి, ఏమైనా ఉంటే ఇవాళ రేపు ఆధార్ కార్డు లింక్ లేకుండా ఏదైనా కొనాలా చేయాలంటే ఏదైనా సాధ్యం అవుతుందా? అది ప్రతిదీ ఇట్ ఈస్ వెరీ ఓపెన్, ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ఇవాళ ఏదో కొత్తగా వచ్చి అంటే ఇప్పుడు ఈయన మంత్రి అయ్యాకనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డాకనో ఏదో డబ్బులు వచ్చింది కాదు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎప్పటి నుంచో ఉన్నాయి, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటి నుంచో నడిపిస్తూ ఉన్నారు, కొత్తగా ఏం కాదు. దాన్ని రియల్ ఎస్టేట్లో మీరు చూపించండి ఎక్కడైనా వాళ్ళు రియల్ ఎస్టేట్ దగ్గర అంటే ల్యాండ్ కొనొద్దా అండి? ఎవరు డబ్బులు కమాయి ల్యాండ్ కొనొద్దా? ఇప్పుడు వేరే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళే కొనాలా? వేరే వాళ్ళు ల్యాండ్ కొనాలి, కొనొద్దని మన ఉందా? పొలిటీషియన్ ల్యాండ్ కొనొద్దని మన ఉందా? అది సక్రమంగా ఉన్నారో లేదో చూడండి, మీరు పెట్టండి, బయట పెట్టండి తప్పుంటే. అంతేగాని మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు కుటుంబ సభ్యుల మీద చేస్తున్నారో దాని మీద మేము ఖండిస్తా ఉన్నాము. ఈ విధంగా మీరు ప్రెషరైజ్ చేసి మనిషిని మానసికంగా బాధ పెడుతున్నారు అనేది చెప్తా ఉన్నాం అనమాట. అది చేయకండి, మీరు మానసికంగా దెబ్బతీసి మనిషిని పార్టీలోకి లాక్కునే ఒక ప్రయత్నమే ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది. సో మొన్న మంత్రి గంగుల, ఈరోజు మల్లారెడ్డి, రేపు ఎవరున్నారు? మీరు గంగుల గారు కాదు, ఇంకే ఇతర మంత్రులు కాదండి, ఎవరి మీద వేయండి, మాకు అసలు ఇంత ఒక రూపాయి టెన్షన్ కూడా లేదు మా దగ్గర. మీరు అదే చెప్తున్నాను కదా, డైరెక్ట్గా మీరు తట్టుకోలేక మా ఫ్యామిలీ మెంబర్స్ మీద అటాక్ చేసి మేము లొంగిపోతాం అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ మంత్రులు ఎవరో ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన మంత్రులు కాదు, ఎప్పటి నుంచో పాత మంత్రులు ఉన్నారు, ఒకరిద్దరు తప్ప ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వీళ్ళకి తెలుసు ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో మనస్ఫూర్తిగా మేము అటాచ్ అయి ఉన్నాం. మేమేదో ఆశమాషికో డబ్బులకో లేకపోతే పదవులు ఇస్తారని చెప్పి మేము మారట్లేదు. మాకు పదవులు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా మేము కేటీఆర్ గారు ఎంబడే ఉంటాము. 100% ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తేనే మా ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళేదనే దీని ముందే వెళ్తాం అనమాట. డెవలప్మెంట్ అవుతుందనే ఒక ఆలోచనతోనే ఉన్నాం మేము. కేసీఆర్ ఎక్కడ బీఆర్ఎస్తో నేషనల్ అడుగు పెడతారు అన్న భయంతోనే మోడీ చేస్తున్న కుట్ర అంటారా? 100% అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నార్త్ ఇండియన్ పీపుల్ తోటి నేను చాలా అటాచ్డ్గా ఉంటాను. వాళ్ళు కేసీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా అండి. సో అది చూస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ని కూడా మూవ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ కేసీఆర్ వచ్చినాక బిజినెస్ ఎంత డెవలప్ అయిందో వాళ్ళు కూడా చూశారు. సో 100% వాళ్ళకి ఎంత అంటే ఇవాళ 24 అవర్ కరెంట్ గుజరాత్లో లేకున్నా ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా లేదా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి? ఆ విధంగా ఒక్కొక్కటి చూసుకుంటే ఇండస్ట్రీస్కి ఇంకేం కావాలండి? ప్రతి అంశంలో ఆయన కేసీఆర్ గారు వాళ్ళతో పాటు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క అంటే ఉట్టి నార్త్ ఇండియన్స్ కాదు, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు కావద్దు? వాళ్ళొక సపోర్ట్ చూసుకుంటూనే మోదీ భయపడతా ఉన్నాడు డెఫినెట్గా. అంటే ఇట్లాంటి రాష్ట్ర పథకాలు అవుతున్నాయో ఎక్కడ లేవు, నిరూపించారు. అది నిరూపిస్తే ఈ చూస్తూనే మరి మోదీ గారికి భయపడుతున్నారు. అందుకే ఎక్కడదక్కడ అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మోడీ తెలంగాణ టూర్ తర్వాతే ఈడీ ఐటీ రైట్స్ ఎక్కువ శాతం వరంగల్లో అంటే మనకు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. సో మోడీ టూర్ అనంతరమే ఎందుకు జరుగుతున్నాయి?
సో ఇప్పుడు వీళ్ళకి ఆలోచన ఏముంటుందంటే మోడీ రాగానే ఇప్పుడు ఈ టైంలో బెదిరిస్తే వచ్చి నేను రాగానే నా సమక్షంలో వీళ్ళు జాయిన్ అయిపోతారు, లొంగిపోతారు అనేది ఏదో బాగా ఆయనకు మనసులో ఉంటుంది అనమాట. నేను వచ్చినప్పుడల్లా ఎవరైనా ఒకరు ఎక్స్ఎమ్మెల్యేలో లేకపోతే ఎక్స్ మినిస్టర్స్ ఎవరైనా సరే రాగానే నా ముందు వచ్చి లొంగిపోతారు, నేనుంటే ఇంకొంచెం మాట్లాడగలుగుతాను, వాళ్ళకు ఒక స్ట్రెంత్ ఇవ్వగలుగుతానేమో అని చెప్పేసి హామీ ఇవ్వగలుగుతానని చెప్పేసి ఆయన రానకు ముందు మీరు అన్నట్టే ఖచ్చితంగా ఆయన రాకముందు మంచి ఒక స్కెచ్ చేస్తాడు, ఏదో ఒకటి కుల్లగొట్టి నేను పోయినాను అని. అంటే వస్తే ఏం అవ్వట్లేదు ఇక్కడ. మీరు మొన్న కూడా చూసినారు, మన ఎమ్మెల్యే కేసులో కూడా చూసారు, ఎమ్మెల్యేని కొనాలని చెప్పేసి, అది కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ మోర్. నేను వచ్చినాక ఏదో చేసి చూపిస్తా అని, కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగే పని కాదండి. సో యాజ్ పర్ టీఆర్ఎస్ కార్యకర్తలుగా, ఒక కార్పొరేటర్లుగా మీరేం ఎలా ఖండిస్తున్నారు దీన్ని, ఈ విషయాన్ని? మేము టీఆర్ఎస్ కార్యకర్తలు కాదండి, అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, ఎన్నడూ లేనట్టుగా ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో, ప్రతి బీదవాడి నుంచి ఇండస్ట్రియలిస్ట్ వారు నేను చెప్పినట్టుగా, అంటే ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు అంటే తెలిసే ముందే వీళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. మీ కరెంట్ నుంచి తీసుకోండి, పెన్షన్స్ తీసుకోండి, కళ్యాణ లక్ష్మి, మీరు ప్రతిదీ షాదీ వరకు ఏదైనా తీసుకోండి, మీరు డెవలప్మెంట్లో అయినా చూసుకోండి. ఈరోజు హైదరాబాద్ దూసుకుపోతుంది, బెంగళూరుని ఐటీ లెవెల్లో కూడా మనం దాటేసాం మనం. సో ఈ విధంగా చూస్తున్నప్పుడు మనకి ఇంకేం కావాలండి? ఇట్లా ఇంతకన్నా మంచి పార్టీ ఎవరు వస్తుందండి? సరే బీజేపీ వస్తే ఎవరండి నాయకుడు ఇక్కడ, ఎవరండి సీఎం? అయ్యా అసలు దమ్ము ఎవరికి ఉందండి ఇక్కడ? కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందండి? ఉంటే చెప్పండి, ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలకు కూడా ఇక్కడ నమ్మకం లేదు బీజేపీ. అక్కడ మోడీ అక్కడ నార్త్లో ఉన్నాడు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నమ్మకం వేరే ఎవరి మీద కూడా లేదని క్లియర్గా చెప్తా ఉన్నాం. సో డెఫినెట్గా కార్యకర్తలు కాదు, లీడర్లు, కార్పొరేటర్ ఎవరన్నా సరే టీఆర్ఎస్తోనే, కేసీఆర్ గారితోనే మా ప్రయాణం. మొత్తంగా తీవ్రంగా కూడా ఖండిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి నిన్న నుంచి లేనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులపై చేసిన ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తామంటూ కూడా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఇప్పటికీ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీన్ని టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఖండిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.